వెనక్కి తిరిగి చూస్తాడు రవి. అక్కడ ఏమీ కనిపించదు. మెల్లగా పైన ఉన్న కిటికీ వద్దకు చేరుకుంటాడు రవి. ఆ కిటికీ ప్రదేశము నుంచి బయటికి తొంగి చూస్తాడు రవి. బయట మొత్తం సమాధులతో నిండి ఉన్న శ్మశానం కనిపిస్తుంది. ఆ శ్మశానంలో దూరంగా ఒక హస్తిపంజరం పైకి లేవడం రవి చూస్తాడు. ఆస్తిపంజరాన్ని చూసి రవి వెంటనే భయంతో వెనక్కి తిరుగుతాడు. ఎవరో ఏడుస్తున్నట్టు రవికి వినిపిస్తుంది. ఒక భయంకరమైన ఆకారం తన ముందుకు వస్తుంది. ఆ భయంకరమైన ఆకారం ఈ విధంగా పలుకుతుంది. ఎన్నో సంవత్సరాలుగా బండినై ఉన్నాను. ఈ రోజు నా కలి తీరిపోతుంది. రవి ఎంతో భయంతో స్తంభించిపోతాడు. ఆ భయంకరమైన ఆకారం రవిని చంపి తినేస్తుంది. ఆ గావు కేక ఆ పల్లెటూరు ప్రజలందరూ వింటారు. ఎంతో భయంతో ప్రజలందరూ వాళ్ళ ఇళ్లలోంచి బయటకు రారు. ఇదిలా ఉండగా రవి స్నేహితుడైన రాము దివిలిలో రవి కోసం వెతుకుతాడు. అతనికి రవి కపిలం వెళ్ళినట్టు తెలుస్తుంది.